సెప్టెంబర్ 7వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు మహాలయ పక్షాలు మొదలవుతున్నాయి. సో ఈ మహాలయ పక్షాలను పురస్కరించుకొని నేను పితృహోమము, పితృశాపాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి పితృ హోమము మరియు శాంతి యజ్ఞం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. నిజంగా ఎవరైనా కూడా తల్లిదండ్రులకు వైరం ఉన్నటువంటి వారు, తల్లిదండ్రులు వాళ్ళు కొడుకులు చేసేటువంటి పనులు శాంతించలేక, అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. అలా అంటూ వాళ్ళు స్వర్గస్థులు అవుతారు. అప్పుడు ఆ కర్మలను అనుభవించవలసిన పరిస్థితి పిల్లలకు ఏర్పడుతుంది. మనం తల్లిదండ్రులు ఎంత చక్కగా చూసినా వాళ్ళకి ఏదో ఒక చోట లోటు అనేది ఏర్పడుతుంది. ఆ లోటు ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలా స్వర్గస్థులైనటువంటి వారి శాపాలు పిల్లలకి కలుగుతుంటాయి. మనం కరెక్ట్ టైం సెప్టెంబర్ 7వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు మహాలయ పక్షాలలో గనక పితృతర్పణాలు జరిపించినట్టయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ పితృతర్పణాలతో పాటు మీరు ఏదైతే ఏ రోజైతే మీ తల్లిదండ్రులకు బియ్యం ఇస్తున్నారో ఆ టైము, ఆ రోజు మాకు ఆఫీస్ వాళ్ళకి చెప్పండి. అదే రోజు మేము ఖచ్చితంగా మీకు ఏం చేస్తామండి, శాంతి హోమం అనేది కూడా జరిపిస్తాము. ఆ వీడియో కూడా మీకు తప్పకుండా అందజేస్తాము. మీరు ఇచ్చే టైము, డేటు మాకు ఒక్కసారి చెప్పండి. ఆ టైంలో ఆ రోజు అద్భుతమైనటువంటి పితృశాంతి హోమం అనేది కూడా జరిపించి 3 పండితులతో మీకు ఆశీర్వచనాలు ఇస్తారు. మీ తల్లిదండ్రుల పేర్లు కూడా మాకు పంపించండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.